హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యారమిల్ పుడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎక్కువ కష్టపడే పని లేకుండా సింపుల్‌గా చేసేసుకోండి. చాలా టేస్టీగా చాలా బావుంటుంది. కేక్ కన్నా కూడా సాఫ్ట్‌గా ఉంటుంది. పళ్ళు లేని వాళ్ళు కూడా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. అంత సాఫ్ట్‌గా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకొని, హాఫ్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మంటని సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది మెల్లమెల్లగా కరుగుతూ ఇలాగ కలర్ మారుతూ ఉంటుంది. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని ఇలా కేక్ టిన్ ఉంటే వేసేసుకోండి. లేకపోతే వెడల్పాటి అల్యూమినియం పాత్రలోకైనా వేసేసుకొని ఇలా గిన్నెలో స్ప్రెడ్ చేసుకోవాలి. వెంటనే స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ టైం కనుక తీసుకుంటే అంటుకుని పోతుంది. చూసారు కదా, ఈ విధంగా కేక్ టిన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకొని ఈ క్యారమిల్ పూర్తిగా చల్లారేంత వరకు ఈ గిన్నెని పక్కన పెట్టేసేసుకోండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒక గ్లాస్ పాలు వేసుకుంటున్నాను. 250 ml వరకు ఉంటాయండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టేసేసుకొని ఇలా మరిగించుకున్న తర్వాత పాలు కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులోకి ఒక ఎగ్ని ఇలా పగలకొట్టి వేసేసుకోండి. మీకు కావాలంటే ఇంకొక ఎగ్ అయినా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక విస్కర్ తీసుకొని ఇలాగా బాగా పీచ్ చేసేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలని వేసేసుకొని మరొక్కసారి బాగా కలిసిపోయేలాగా ఇలాగా కలిపేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 4-5 చుక్కలు వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేకపోతే గనక కొంచెం ఇలాచి పౌడర్నైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిసిపోయేలాగా ఇలాగా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చేసి పెట్టుకున్న క్యారమిల్ టిన్ ఉంది కదా, అందులోకి ఒక స్ట్రైనర్ పెట్టేసేసుకొని ఇలాగా మొత్తం వడకట్టుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇలా వెడల్పాటి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి గ్లాసు నుంచి గ్లాసున్నర వరకు వాటర్ వేసేసుకొని మనం పాలు వేసుకున్న టిన్ని పెట్టేసేసుకొని దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 15-20 నిమిషాల పాటు ఆవిరిపైన ఉడికించుకోండి. మధ్యలో వాటర్ ఏమన్నా అయిపోతే కొంచెం చూసుకొని వేసుకోండి. చూసారు కదా, ఇలాగా ఉడికించుకున్న తర్వాత ఈ టిన్ని పక్కకు పెట్టేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు పెట్టేసేసుకోండి. ఇలా 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడైతే చాలా బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఎడ్జెస్ని ఇలా కదిలించేసి పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా టర్న్ చేసుకోండి. చూసారు కదా, మనకి క్యారమిల్ పుడ్డింగ్ చాలా బాగా రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా జెలీ జెలీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఇలా మీకు నచ్చిన పీసెస్ని నచ్చిన సైజులో కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ సాఫ్ట్గా సూపర్ స్వీట్గా చాలా బాగుంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా చేసుకునే స్వీట్స్ కాకుండా ఇలా సింపుల్గా చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఇలా తయారు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.